గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక వెంటాడి వేటాడి శత్రువులపై ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ప్రత్యేక దృష్టి, అద్భుతమైన నిఘా నెట్వర్క్తో సమాచార సేకరణ, పక్కా ప్రణాళికతో తప్పించుకునే వీలు లేకుండా దాడి. ఇటీవలి ఘటనలే నిదర్శనం. రామాయణంలో కబంధుడనే ఒక రాక్షసుడి పాత్ర ఉంటుంది. శాపం కారణంగా తల కాళ్ళు లేని రాక్షస రూపం దాల్చిన ఓ గంధర్వుడు కబంధుడు. కానీ అతడి అస్తాలు ఎంత దూరమైనా సాగుతాయి. వాటితో రకరకాల జంతువుల్ని పట్టుకొని తింటుంటాడు. ఎంత దూరమైనా సాగే ఆ కబంధుడి అస్తాల నుంచి తప్పించుకోవడం ఏ జీవికైనా అసాధ్యం. ఇజ్రాయెల్ నిఘా నెట్వర్క్ కూడా అలాంటిదే. తమ దేశానికి, తమ పౌరులకు, యూదులకు హాని దొంగ వెంటాడి ఇజ్రాయెల్ హెజ్బుల్లా పైన తీవ్రంగా విరుచుకుపడుతుంది. మరొక కీలక నేతను, దాంతోపాటు 20 మంది పైగా మృతి చెందినట్టుగా చూసుకోవచ్చు. వైమానిక దాడుల్లో భాగంగా ఈ విధంగా హెజ్బుల్లాపై తీవ్రంగా విరుచుకుపడుతున్నట్టుగా చూసుకోవచ్చు. అత్యంత ఖచ్చితత్వంతో ఇజ్రాయెల్ చేసిన దాడిలో నేలమట్టమైన నస్రల్లా దాగిన భవనం. హిజ్బుల్లాకు మరో దెబ్బ. ఇజ్రాయెల్ దాడిలో కమాండర్ కౌక్ మృతి. నస్రల్లా గుట్టు చెప్పింది ఇరాన్ గూఢాచారే. బంకర్పై దాడిలో మృతుల సంఖ్య 20కి. హిజ్బుల్లా కొత్త చీఫ్గా హషీం సఫీద్దీన్. బీరూట్పై కొనసాగుతున్న దాడులు, మరో 33 మంది ఉగ్రవాదుల మృతి. సిరియాపై అమెరికా దాడులు, 37 మంది ఉగ్రవాదులు హతం. విధంగా హిజ్బుల్లా, ఈ విధంగా సిరియా, ఇవన్నీ ఉగ్రవాద రాజ్యాలుగా, దేశాలుగా చెప్పుకోవచ్చు. వీటిపై ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికాలు దాడులు చేసి ఈ విధంగా అంతం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. భూకంపం సృష్టించి భూస్థాపితం చేసి అసాధారణ సాహసంతో హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను అంతం చేసిన ఇజ్రాయెల్. విధంగా నస్రల్లా ఉన్న భవనం పూర్తిగా నేలమట్టమైనట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఇజ్రాయెల్ చేసిన దాడిలో భూకంపం సృష్టించి భూస్థాపితం చేసి అసాధారణ సాహసంతో హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను అంతం చేసిన ఇజ్రాయెల్. విధంగా మొత్తం మీద ఎంతో ప్రయత్నం చేసి ఆయనను మొత్తం మీద హతమార్చినట్టుగా చూసుకోవచ్చు. హైడ్రా ఆచితూచి. హైదరాబాద్లో కూల్చివేతలకు 2-3 వారాల తాత్కాలిక విరామం. నిరసనలు, హైకోర్టు జోక్యంతో ఉన్నత ఆదేశాలు. ఈ సమయంలో ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన. ఇక ముందు నివాసాల కూల్చివేతపై జాగ్రత్తలు, న్యాయ సలహా తీసుకున్నాకే ముందుకు. పేదలను నిలబెట్టడమే మా ఉద్దేశం. మూసీలో నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం. దీనిపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదు. మల్లన్న సాగర్లో వారేం చేశారు శ్రీధర్ బాబు. ఈ విధంగా హైడ్రాపై ఆచితూచి హైదరాబాద్లో కూల్చివేతలకు 2-3 వారాల పాటు బ్రేక్ వేసినట్టుగా చూసుకోవచ్చు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ విధంగా హైడ్రా నిర్మాణాల కూల్చివేతలను, FTL బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను ఆపినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక ముందు నివాసాల కూల్చివేతపై జాగ్రత్తలు తీసుకొని కూల్చుతామని న్యాయ సలహా తీసుకున్నాకే చర్యలు తీసుకుంటామన్నట్టుగా ఇక్కడ హైడ్రా తెలియజేస్తుంది. ఇక పేదలను నిలబెట్టడమే మా ఉద్దేశం అన్నట్టుగా హైడ్రా మాట్లాడుతుంది. మూసీలో నిర్వాసితులందరికీ, ఇల్లు కోల్పోయిన అందరికీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఈ విధంగా న్యాయం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు హైడ్రాకు సంబంధించిన వ్యక్తులు. ఈ విధంగా ఇక్కడ దీనిపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదన్నట్టుగా చెప్తారు కాంగ్రెస్ చెందిన నేతలు. మల్లన్న సాగర్లో వారు ఏం చేశారు అన్నట్టుగా ఇక్కడ శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. ఓవైపు మూసీ ఆక్రమణల మార్కింగ్, మరోవైపు చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాల కూల్చివేత. వాటిని వ్యతిరేకిస్తూ బాధితుల నుంచి నిరసనలు పెరిగిపోవడం, బాధితుల ఆక్రందనలు సోషల్ మీడియాలో వైరల్ కావటం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు పునరాలోచనలో పడ్డాయి. క్షేత్రస్థాయి సర్వే, మార్కింగ్లను రెవెన్యూ విభాగం ఇప్పటికే నిలిపివేయగా, చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ హైడ్రా తాత్కాలికంగా కూల్చివేతలకు విరామం ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విరామం సమయంలో ఫిర్యాదులపై సమగ్ర పరిశీలన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు FTL బఫర్ జోన్ నోటిపై ఆయన చెరువులకు సంబంధించిన ఫిర్యాదులపై దృష్టి సారించనున్నారు. నిర్ధారిత FTL బఫర్ జోన్లలో క్షేత్రస్థాయి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అదే సమయంలో GHMC, HMDA, స్థానిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అనుమతులున్న నిర్మాణాల కూల్చివేతల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నారు. కాగా హైకోర్టు కూడా పలుమార్లు హైడ్రా దూకుడును ప్రశ్నించింది. కోర్టు విచారణలో ఉన్న ఓ భవనాన్ని కూల్చివేయడంపై తీవ్రంగా స్పందించింది. స్వయంగా లేదా వర్చువల్గా హైడ్రా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దార్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇది కూడా హైడ్రా పునరాలోచనకు ఓ కారణంగా తెలుస్తుంది. వాస్తవానికి జూలై 19వ తేదీన ఈ విధంగా
హైకోర్టు ఈ విధంగా వివిధ నిర్మాణాలను కూల్చేసిన సందర్భంగా హైడ్రాపై తీవ్రంగా విరుచుకుపడ్డట్టు చూసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి ముందస్తు చర్యలు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూల్చివేయడం సరికాదన్నట్టుగా ఇక్కడ మొత్తం మీద 2-3 వారాల పాటు ఆపినట్టుగా చూసుకోవచ్చు. దాని తర్వాత ఎలా ఆచితూచి అడిగేనన్నట్టుగా చూసుకోవచ్చు. హైడ్రాకు సంబంధించిన చట్టం తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు. హైడ్రా కమిషనర్ రంగనాథ్. పేదల ఇళ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? హైడ్రా బుల్డోజర్లు మాపై నుంచే వెళ్ళాలి సంజయ్. ఒక కాల్ చేయండి, అరగంటలో వచ్చేస్తాం. మూసీ నిర్వాసితులకు మాజీ మంత్రి హరీష్ భరోసా. పేదల జోలికి వెళ్లడం తొందరపాటే. ఎమ్మెల్యే దానం నాగేందర్. మూసీలో పరామర్శల వరద, బీజేపీ వంటావార్పు. విధంగా హైడ్రా చేస్తున్న చర్యల కారణంగా అక్రమ నిర్మాణాల అని సంబంధించి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను కూల్చివేయడం ద్వారా ఇక్కడ బాధితులను పరామర్శిస్తున్న హరీష్ రావు సందర్భంగా ఈ విధంగా కాంగ్రెస్ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంది. అదేవిధంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా మాట్లాడుతున్నారు. ఈ విధంగా మూసీ నిర్వాసితులకు మాజీ మంత్రి భరోసా. ఒక కాల్ చేయండి, మేము అక్కడికి అరగంటలో వచ్చేస్తామన్నట్టుగా హరీష్ రావు మాట్లాడుతున్నారు. శబాష్ తెలంగాణ. మొక్కలు నాటడంలో రాష్ట్ర ప్రజల చొరవ అభినందనీయం. ఏక్ పేడ్ మాకే నామ్ లక్ష్యాన్ని మించారు. మన్ కీ బాత్లో ప్రధాని అభినందనలు. 4 ఏళ్లుగా ప్రతిరోజు ఒక మొక్క నాటిన కేఎన్ రాజశేఖర్పై ప్రధాని ప్రశంసలు. 10 ఏళ్ల మన్ కీ బాత్పై మోడీ భావోద్వేగం. లక్ష్యాన్ని మించి మొక్కలు నాటిన తెలంగాణ ప్రజలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా రికార్డు స్థాయిలో మొక్కలు నాటారని పేర్కొంటూ రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలియజేశారు. దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో మోడీ మాట్లాడే మన్ కీ బాత్ తాజా ఎపిసోడ్ ఆదివారం ప్రసారమైంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రారంభించిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. ప్రజల భాగస్వామ్యానికి ఈ కార్యక్రమం చక్కని ఉదాహరణని, ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. తెలంగాణకు చెందిన కేఎన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన 4 ఏళ్లుగా విధంగా మొక్కలు నాటడంలో తెలంగాణ ముందుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. శబాష్ తెలంగాణ అన్నట్టుగా నిన్న రేడియో కార్యక్రమంలో పాల్గొని మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ తెలంగాణ అమ్మ పేరిట ఒక మొక్క ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో రికార్డు స్థాయిలో మొక్కలు నాటారని పేర్కొంటూ రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలియజేశారు ప్రధాని మోడీ. మహా మెట్రో 116 కిలోమీటర్లు 32,000 కోట్లు. మెట్రో 2వ దశ విస్తరణ డిపిఆర్లో లెక్క ఖరారు. నాగోల్ ఎయిర్పోర్ట్ అలైన్మెంట్లో స్వల్ప మార్పులు. చాంద్రాయణగుట్ట న్యూ హైకోర్టు మీదుగా కొత్త మార్గం. ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ వరకు 40 కిలోమీటర్ల కారిడార్. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ పేరిట మెట్రో స్టేషన్లు. పనులన్నీ 2వ దశలోనే పూర్తికి ప్రభుత్వం నిర్ణయం. నిర్మాణాల అనుమతి కోసం త్వరలో కేంద్రానికి డిపిఆర్. విధంగా మహా మెట్రో 116 కిలోమీటర్లు 32,000 కోట్ల పెట్టుబడితో ఈ విధంగా 116 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇక్కడ మెట్రో మరోసారి ఇక్కడ ప్రారంభం కాబోతుంది 2వ దశలో. ఈ విధంగా ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ వరకు 40 కిలోమీటర్ల కారిడార్. చాంద్రాయణగుట్ట న్యూ హైకోర్టు మీదుగా కొత్త మార్గం. నాగోల్ ఎయిర్పోర్ట్ అలైన్మెంట్లో స్వల్ప మార్పులు ఉంటాయి. నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు అలైన్మెంట్లో స్వల్ప మార్పులు. చాంద్రాయణగుట్ట న్యూ హైకోర్టు మీదుగా కొత్త మార్గం. ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ వరకు 40 కిలోమీటర్ల కారిడార్. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ పేరిట మెట్రో స్టేషన్లు. పనులన్నీ 2వ దశలోనే పూర్తికి ప్రభుత్వ నిర్ణయం. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకు మెట్రో సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం 2వ దశలో సరికొత్త కారిడార్లను తీసుకొస్తుంది. ప్రధానంగా శివారు ప్రాంతాల ప్రజలు నగరానికి సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేస్తుంది. మొత్తంగా తొలుత నిర్ణయించిన 78.04 కిలోమీటర్లకు అదనంగా మరో 38.16 కిలోమీటర్లను పూర్తి చేయనుంది. దీంతో 6 కారిడార్లలో కలిపి మొత్తం 116.2 కిలోమీటర్లను 32,237 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ మేరకు మెట్రో 2వ దశ పనులకు సంబంధించిన లెక్క ఖరారు చేసింది. ఇందులో భాగంగా మెట్రో 2వ దశ వివరాలను వెల్లడిస్తున్న ఎండి ఎన్విఎస్ రెడ్డి. విధంగా మెట్రో 2వ దశకు 116 కోట్ల నిధులను కేటాయించి 132,000 కోట్లు కేటాయించి 116,000 కిలోమీటర్ల డిస్టెన్స్తో ఈ విధంగా 2వ దశ మెట్రోను హైదరాబాద్లో ప్రారంభం కాబోతున్నట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి ప్రణాళిక విడుదల ఎక్స్ప్లెయిన్ 2వ మెట్రో దశ వివరాలను వెల్లడిస్తున్న ఎండి ఎన్విఎస్ రెడ్డి ఈ విధంగా 2వ దశ మెట్రో వివరాలను వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. ప్రభుత్వ డేటాతో కుటుంబం గుర్తింపు. డిజిటల్ హెల్త్ కార్డుల పైలట్ ప్రాజెక్టుకు గ్రామాలు.
వార్డుల ఖరారు 5 రోజుల్లో లబ్ధిదారుల వివరాలు పంపాలి ఆదేశాలిచ్చిన ప్రభుత్వం. విధంగా డిజిటల్ హెల్త్ కార్డుల పైలట్ ప్రాజెక్టుకు గ్రామాలు వార్డుల ఖరారు 5 రోజుల్లో లబ్ధిదారుల వివరాలు పంపాలి ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం. డిజిటల్ ప్రభుత్వ డేటాతో కుటుంబం గుర్తింపు అంట. డిజిటల్ హెల్త్ కార్డుల పైలట్ ప్రాజెక్టుకు గ్రామాలు వార్డుల ఖరారు. విధంగా పైలట్ ప్రాజెక్టుకు గ్రామాలు వార్డులు ఖరారైనాయి. ముఖ్యంగా పరిశోధనలో భాగంగా కొన్ని గ్రామాలను ఎంచుకొని అక్కడ ప్రయత్నం చేస్తారు. ముందుగా 5 రోజుల్లో లబ్ధిదారుల వివరాలు పంపాలన్నట్టుగా ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం. ఉప్పుడు బియ్యాన్ని తమిళనాడులో అమ్మేశారు. ఎఫ్సిఐకి సిఎంఆర్ ఎగ్గొట్టి అక్రమంగా అమ్ముకున్న మిల్లర్లు. మణికంఠ కన్వేసర్స్ ఏజెన్సీ ద్వారా బియ్యం తరలింపు. మిల్లర్లకు నోటీసులు ఇచ్చిన రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ. అక్రమ రవాణాపై ఆధారాలు సేకరించిన విజిలెన్స్ శాఖ బ్రోకర్ ఏజెన్సీతో పాటు మిల్లర్లు విచారణకు రావాలని ఆదేశం. అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. సర్కార్ అప్పగించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం అప్పగించకుండా తమిళనాడుకు అక్రమంగా తరలించి బహిరంగ మార్కెట్లో అమ్ముకున్న మిల్లర్లపై చర్యలకు రంగం సిద్ధం చేసింది. కస్టమ్ మిల్లింగ్ రైస్ ఎగ్గొట్టి వరంగల్ జిల్లాకు చెందిన మణికంఠ కన్వేసర్స్ అనే బ్రోకర్ ఏజెన్సీ ద్వారా తమిళనాడుకు రైల్వే వ్యాగన్లలో పారాబాయిల్డ్ రైస్ తరలించినట్టు ఆధారాలు సేకరించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ ఏజెన్సీతో పాటు రైస్ మిల్లుల యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఒకవేళ మిల్లర్లు ధాన్యం కొంటే రిజిస్టర్లు, డబ్బులు చెల్లించిన రసీదులు, గత 3 సీజన్లకు సంబంధించిన లావాదేవీల వివరాలతో స్వయంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. కేవలం 2023-24 సంవత్సరానికి సంబంధించిన రబీ సీజన్. విధంగా ఇక్కడ ఉప్పుడు బియ్యాన్ని తమిళనాడులో అమ్మేశారు. ఏదైతే ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి దాన్ని రైస్ మిల్లర్లకు బియ్యం ద్వారా అందించాలని ఇస్తే వాళ్ళు ప్రభుత్వానికి అందించకుండా తిరిగి వాళ్ళు తమిళనాడుకు అక్రమంగా అమ్ముకున్నట్టుగా చూసుకోవచ్చు. రేషన్ మిల్లర్లు అన్నట్టు మనం ఈ మిల్లర్లు అన్నట్టుగా చూసుకోవచ్చు. ఆ మిల్లర్లపై కేసు నమోదు చేసుకొని ఇక్కడ మిల్లర్లకు నోటీసులు ఇచ్చిన రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ. అక్రమ రవాణాపై ఆధారాలు సేకరించిన విజిలెన్స్ శాఖ బ్రోకర్ ఏజెన్సీతో పాటు మిల్లర్లకు విచారణకు రావాలని ఆదేశం. వాళ్ళందరినీ బ్రోకర్ ఏజెన్సీ ఎవరైతే తమిళనాడులో అమ్మడానికి బ్రోకర్గా పనిచేసారో వాళ్లకు, అదేవిధంగా మిల్లర్లు ప్రభుత్వ ధాన్యాన్ని ఇక్కడ అమ్ముకున్నారో వాళ్ళందరూ విచారణకు రావాలన్నట్టుగా ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. కులగణన వెంటనే చేపట్టాలి. దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి. మార్గదర్శకాలపై ఇంకా జాప్యం ఎందుకు? సదస్సులో బీసీ నేతలు, మేధావులు. రెడ్లు, ఓసీల ఓట్లు నాకు అవసరం లేదు. 2028లో బీసీనే సీఎం తీన్మార్ మల్లన్న. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న బీసీలకు న్యాయం జరగాలంటే తక్షణమే కులగణన చేపట్టాలని, దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ నేతలు, మేధావులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కులగణన చేపడతామంటూనే జాప్యం చేస్తుందని, దీంతో వారి చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుందని అన్నారు. బీసీ కమిషన్కు మార్గదర్శకాలు ఇవ్వడంలో ఆలస్యం ఎందుకని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్లోని ఓ హోటల్లో తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉద్యోగుల సమాఖ్య పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెషన్స్ పీసీసీ సంయుక్తంగా కులగణన అంశంపై మేధావులు, బీసీ నేతలతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ బీసీ గణనతో రానున్న విధంగా కులగణన వెంటనే చేపట్టాలి. దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి. మార్గదర్శకాలపై ఇంకా జాప్యం ఎందుకు? సదస్సులో బీసీ నేతల, మేధావులు. విధంగా రెడ్లు, ఓసీలు ఓట్లు నాకు అవసరం లేదు ఇన్నట్టుగా ఇక్కడ 2028లో బీసీనే సీఎం అని తీర్మానం మాట్లాడుతుంది. ఈ విధంగా బీసీ కులగణన ఎందుకు జాప్యం చేస్తారు, త్వరగా బీసీ కులగణన జరిపించాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. బీసీకి ఎక్కువ శాతం బీసీ కులగణనలో ఇంకా జాప్యం ఎందుకు మార్గదర్శకాలపై అన్నట్టుగా బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. కరీంనగర్లో ఎలక్ట్రిక్ బస్సులకు జెండా ఊపి ప్రారంభిస్తున్న మంత్రి పొన్నం సజ్జనార్. కొత్త చట్టంతో సామాన్యులకు మేలు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి. కబ్జాలకు అవకాశం ఇవ్వద్దు. జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకున్నాకే తహసీల్దార్లపై కేసులు. తహసీల్దార్లతో సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మహిళా సంఘాలతో బస్సులు కొనిపిస్తాం, వాటిని ఆర్టీసీకి అద్దెకి తీసుకుంటాం. దీనిపై మెఫ్మాతో సంప్రదిస్తున్నాం. ఖాళీలు భర్తీ చేస్తాం. దశలవారీగా 2400 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు. కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. విధంగా కరీంనగర్లో ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తున్న మంత్రి పొన్నం సజ్జనార్. కొత్త చట్టంతో సామాన్యులకు మేలు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి. కబ్జాలకు అవకాశం ఇవ్వద్దు. జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకున్నాకే తహసీల్దార్లపై కేసులు.
తహసీల్దార్లతో సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. విధంగా మహిళా సంఘాలతో బస్సులు కొనిపిస్తాం, వాటి నుంచి ఆర్టీసీ అద్దెకు తీసుకుంటుంది అన్నట్టుగా ఇక్కడ మెహ్మాతో సంప్రదిస్తున్నాం. దీనిపై ఖాళీలు భర్తీ చేస్తాం, దశల వారీగా 2400 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు, కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు. ఈ విధంగా కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. అదేవిధంగా కరీంనగర్లో ఎలక్ట్రిక్ బస్సులను కొత్తగా ప్రారంభిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి, కబ్జాలకు అవకాశం ఇవ్వద్దు, కొత్త చట్టాలతో సామాన్యకు మేలు చేస్తుంది, జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకున్నాకే తహసీల్దార్లపై చర్యలు తీసుకుంటాం అన్నట్టు కేసులు తహసీల్దార్ల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. జమిలిపై ముందుకే పార్లమెంట్లో 3 బిల్లులు పెట్టనున్న కేంద్రం, వీటిలో 2 రాజ్యాంగ సవరణ బిల్లులు. మొదటి దాంతో లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు, రాష్ట్రాల ఆమోదం అక్కర్లే. రెండో రాజ్యాంగ సవరణ స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీలతో సంప్రదించి ఒకే ఓటర్ జాబితా. దీనిని కనీసం సగం రాష్ట్రాలు ఆమోదించాలి. విధంగా జమిలీ ఎన్నికలపై ముందుకే వెళ్తుందంట కేంద్ర ప్రభుత్వం. ఈ విధంగా ఒకేసారి దేశమంతా ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. మొదటి దాంతో లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు, రాష్ట్రాల ఆమోదం అక్కర్లే. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి ఎన్నికలు, రాష్ట్రాల ఆమోదం అక్కర్లేదు. రెండో రాజ్యాంగ సవరణ స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీలతో సంప్రదించి ఒకే ఓటర్ జాబితా. దీనిని కనీసం సగం రాష్ట్రాలు ఆమోదించాలి. ఒకేసారి ఎన్నికలు, రాష్ట్ర ఆమోదం అవసరం. మొత్తం మీద ఇక్కడ లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అన్నట్టుగా స్పష్టమైనట్టుగా చూసుకోవచ్చు. రెండో రాజ్యాంగ సవరణ స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీలతో సంప్రదించి ఒకే ఓటర్ జాబితా తీసుకురావాలి. దీనికి సగం రాష్ట్రాలు ఆమోదించాలన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. శివరాజ్ సింగ్కు బీజేపీ పగ్గాలు, ఆర్ఎస్ఎస్ పార్టీ వర్గాల మద్దతు, సుదీర్ఘ రాజకీయ పాలన అనుభవం, సవాళ్ళను ఎదుర్కోవడంలో దిట్టగా పేరు. శివరాజ్ సింగ్కు బీజేపీ పగ్గాలు అప్పచెప్పారు ఆర్ఎస్ఎస్ పార్టీ వర్గాల మద్దతు. సుదీర్ఘ రాజకీయ పాలన అనుభవం ఉన్న కారణంగా సవాళ్ళను ఎదుర్కోవడంలో దిట్టగా పేరు ఉందండు ఆయన. శివరాజ్ సింగ్కు బీజేపీ పగ్గాలు అప్పచెప్పినట్టుగా చూసుకోవచ్చు. అక్కడి రాష్ట్రం సంబంధించిన బీజేపీ. మోడీని దించేదాకా బతికే ఉంటా, కాశ్మీర్ ఎన్నికల సభలో అస్వస్థతకు గురై తేరుకున్న వెంటనే ఖర్గే వ్యాఖ్యలు. వేదికపై కింద పడిపోయిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆయన మోడీని దించేదాకా బతికే ఉంటా అన్నట్టుగా అస్వస్థతకు గురైన కారణంగా కూడా ఆయన మాట్లాడేట్టుగా చూసుకోవచ్చు. నువ్వు అవినీతి పరుడివి, నువ్వే నిందితుడివి. కర్ణాటకలో కేంద్ర మంత్రి వర్సెస్ ఐపీఎస్. గంగైన హల్లి భూముల వివాదంలో రోడ్డెక్కిన కుమారస్వామి, చంద్రశేఖర్. కేంద్ర మంత్రిని పందితో పోల్చిన ఐపీఎస్ నిందితుడు, ఆరోపితుడు అంటూ వ్యాఖ్యలు. చంద్రశేఖర్ కబ్జా కోరన్న మంత్రి. పరస్పరం తీవ్ర విమర్శలు. ఐపీఎస్పై కేంద్ర హోంశాఖ సీరియస్, చర్యలు తప్పవన్న కేంద్ర మంత్రి జోషి. కర్ణాటకలో కాకరేపుతున్న వ్యవహారం, జోక్యానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దూరం. ఈ విధంగా ఏడీజీపీ చంద్రశేఖర్, కుమారస్వామి ఇప్పుడు ప్రస్తుతం మంత్రి హోదాలో ఆయన ఇద్దరి మధ్య తీవ్రంగా మాటల యుద్ధం జరుగుతున్నట్టు ఒకరినొకరు విమర్శించుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. నువ్వే అవినీతిపడు అంటే నువ్వే నిందితుడు అన్నట్టుగా ఇక్కడ మంత్రి, అదేవిధంగా డీజీపీ ఇద్దరు పోటీ పడుతున్నట్టుగా చూసుకోవచ్చు. కేంద్ర మంత్రి, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, సీనియర్ ఐపీఎస్ అధికారి లోకాయుక్త ఏడీజీపీ మువ్వ చంద్రశేఖర్ మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరింది. ఈ వివాదం ఏకంగా ఢిల్లీని తాకింది. గంగేనహల్లి భూముల డీనోటిఫికేషన్ వివాదానికి సంబంధించి కుమారస్వామి 2 రోజుల కిందట లోకాయుక్త ముందు విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లోకాయుక్త సిట్ అధికారి చంద్రశేఖర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ అవినీతి అధికారి అని, అలాంటి వారిని పెట్టుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని విమర్శించారు. రాజ్భవన్ సిబ్బందిపైనే విచారణ జరిపేందుకు సదరు ఐపీఎస్ అధికారి అనుమతి కోరారని మండిపడ్డారు. రాష్ట్రపతి కార్యాలయానికి అనుబంధమైన రాజ్భవన్ సిబ్బందిపైనే విచారణ జరిపేందుకు సిద్ధమయ్యారంటే పరిస్థితి. ఈ విధంగా ఐపీఎస్ అధికారి డీజీపీ చంద్రశేఖరే అవినీతి పరుడు, ఆయన నాపైనే కేసులు మోపుతాడు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నట్టుగా ఇక్కడ కేంద్ర మంత్రి, బీజేపీ నేత కేంద్ర మంత్రి కుమారస్వామి ఆరోపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి వారిని పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తుంది అన్నట్టుగా ఇక్కడ తప్పుపడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మీద ఈయన
కోర్టులో విచారణకు హాజరై ఇక్కడ తిరిగి వస్తున్న సందర్భంగా అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇక్కడ ఈ విధంగా లోకాయుక్త సిట్ అధికారి చంద్రశేఖర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ అవినీతి అధికారి అని, అలాంటి వారిని పెట్టుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని విమర్శించారు. రాజ్భవన్ సిబ్బందిపైనే విచారణ జరిపేందుకు సదరు ఐపీఎస్ అధికారి అనుమతి కోరాలని మండిపడ్డారు. రాజ్భవన్ సిబ్బందిపైనే విచారణ జరిపించేందుకు సదరు ఐపీఎస్ అధికారి అనుమతి కోరాలని మండిపడ్డారు. రాష్ట్రపతి కార్యాలయానికి అనుబంధమైన రాజ్భవన్ సిబ్బందిపైనే విచారణ జరిపేందుకు సిద్ధమయ్యారంటే ఆయన ఎలాంటి వారు అన్నట్టుగా ఇక్కడ ఆయనను విమర్శించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు కుమారస్వామి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.